అలాగే ఈరోజు ఒక సుమతి శతకాన్ని మనమంతా కూడా విందామండి. కరణము గరణము నమ్మిన మరణాంతకమౌను గాని మనలేదు సుమి, కరణము తన సరికరణము మరి నమ్మక మర్మమీక మనవలే సుమతి. దీని అర్థము తాత్పర్యం ఏమిటి అంటే, సుమతి మరి ఒక కరణము మరియు కరణమును నమ్మిన ఎడల ప్రాణాంతకమైనటువంటి ఆపదల కలుగును లేదా బ్రతుకుట కష్టతరము అగును. అందుచే కరణము తన సాటి కరణమునకు పూర్తిగా నమ్మకూడదు. అతడికి తన మనస్సులో ఉన్నటువంటి మర్మము అవన్నీ కూడా చెప్పకూడదు. చెప్పక ఉండుటయే మంచిది అని భావము. కరణము అంటే గ్రామ లెక్కలు చూసేటటువంటి వ్రాయువారు అని అర్థము. ఒక గ్రామంలో ఇద్దరు ప్రధానమైన అధికారులు ఉంటే ఒక అధికారి మర్మము ఇంకొక అధికారితోటి చెప్పుకోకూడదు. ఇది ప్రధానమైన రహస్యము. ఎందుకు అంటే అలా మరి బట్టబయలు చేసేస్తూ ఉంటే ముందుగానే తన ఆలోచనలు వారి జీవనం కష్టమవుతుంది. అలాగే ప్రాణాంతకమైనటువంటి సంఘటనలు ఆపదలు కూడా కలగవచ్చు. కాబట్టి ఒక కరణము వేరొక కరణమును పూర్తిగా మరి నమ్మటానికి వీలు లేదు, కష్టతరం అయిపోతుంది అలా ఉన్నవన్నీ చెప్పేస్తే. కాబట్టి సాటి కరణాన్ని నమ్మకుండా మర్మమును చెప్పక ఉండటమే ఉత్తమము, మంచిది అని చెప్పి ఈ సుమతి శతకంలోని భావము.